లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ వారసులు రంగంలోకి దిగారు. ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త తరం నేతలకు టికెట్లు సైతం కేటాయించింది. ఆయా నియోజకవర్గాల్లో కొత్త రకం నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసి ప్రచారంలో మునిగారు. ఈ ఎన్నికల్లో రాజకీయ వారసులు తలుక్కుమంటున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారసులు రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఢీకొంటారనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. స్వర్గీయ సీనియర్ కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా మనవడు వంశీకృష్ణ ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. వెంకటస్వామి మరణించాక ఆయన కుమారుడు వివేక్ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. తాత వెంకటస్వామి తండ్రి వివేక్ ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వంశీ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ లోక్సభ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి ఈయన తండ్రి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘు పేరిట 12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో ఆయన భార్య లక్ష్మి పేరిట 24.84 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. రఘు వివిధ బ్యాంకుల్లో 17.41 కోట్ల అప్పు, ఆయన భార్య పేరిట 25.29 లక్షల అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. 1985 నుంచి తండ్రి జానారెడ్డి పాటిస్తున్న సెంటిమెంట్నే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రఘు సోదరుడు జయవీర్ రెడ్డి పాటించారు. తాజాగా రఘు అదే బాటలో నిలిచారు. నామినేషన్ వేసే ముందు నాగార్జున సాగర్ హిల్ కాలనీలో సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీనియర్ నేత కడియం శ్రీహరి వారసురాలిగా ఆయన కుమార్తె కడియం కావ్య అదృష్టం పరీక్షించుకుంటున్నారు. శ్రీహరి టీడీపీలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరి ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించారు. గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి శ్రీహరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే సమయంలో కూతుర్ను రంగంలోకి దింపాలని ఆలోచించారు. కారు గుర్తు పార్టీ వరంగల్ లోక్సభ స్థానానికి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే జరిగిన పరిణామాల నేపథ్యంలో తండ్రి కూతురు హస్తంగూటికి చేరారు. పార్టీలో చేరగానే వరంగల్ లోక్సభ టికెట్ కావ్య దక్కించుకున్నారు. ఇదండి రాజకీయ వారసుల సంగతి. వీరే కాక ఇంకా చాలా మంది వారసులు పోటీలో మేమున్నామంటున్నారు. వీరంతా సమాజ సేవలో ఎప్పటి నుంచో ఉన్నామని చెబుతున్నా ప్రజల్లో వీరికున్న హైప్ మాత్రం తాతలు తండ్రుల నుంచి వచ్చిందే. చూడాలి మరి ఇందులో ఎంతమంది పోటీలో గెలిచి నిలబడతారో, చతికిల పడి విదేశాల బాట పడతారో అని అంటున్నారు. రిటేక్